బొర్రా గుహలు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ కేంద్రం. వీటిని 1807వ సంవత్సరంలో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. తెలుగులో బొర్రా అంటే రంధ్రం అనే అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియం బైకార్బోనేట్తో రసాయనిక చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ గుహలు ఏర్పడతాయి. కొండలపై నుంచి గోస్తాని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియం బైకార్బోనేట్ ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వల్లే నేలపై దెబ్బలు వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలగ్మైట్స్ అని అంటారు. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలకైట్స్ అనేవి కూడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలగ్మైట్స్ అదేవిధంగా స్టాలకైట్స్ వింత వింత ఆకృతులను సంతరించుకుంటాయి. అయితే వారి వారి ఊహాశక్తిని బట్టి యాత్రికులు స్థానికులు వీటిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు, పలుకుతూ ఉంటారు. ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపారు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రపాలజిస్టులు. అయితే ఇందులో మధ్యరాతి యుగ సంస్కృతికి చెందిన 30,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం నాటి కొన్ని రాతి పనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మానవులు నివసించినట్లుగా తెలుస్తుంది. స్థానిక గిరిజనులు బొర్రా గుహలను బోడో దేవుడి పెద్ద దేవుడి నివాసంగా నమ్ముతుంటారు. వివిధ రూపాల్లో ఉన్న స్టాలగ్మైట్స్ అదేవిధంగా స్టాలకైట్స్లను శివ పార్వతి అదేవిధంగా తల్లి బిడ్డ, మానవ మెదడు, మొసలి, పులి ఆవు వంటి పేర్లతో పిలుస్తూ వీరు పూజించుకుంటారు. ఈ గుహలకు గోస్తానది తొలిచిన 4 ద్వారాలు ఉన్నాయి. అయితే బొర్రా 1 అని వ్యవహరించబడే ద్వారం ప్రస్తుతం ఉపయోగంలో ఉంది. ఇక్కడ నుంచి లోపలికి 1 కిలోమీటర్ వరకు వెళ్ళి గోస్తాని నది చేరవచ్చు. అయితే ప్రస్తుతం గోస్తాని నది వరకు వెళ్ళడానికి అనుమతించడం లేదు. 1990వ దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుంది. గుహల వెలుపల ఉద్యాన పెంపకం, మొక్కలు నాటడం వంటి వాటిని చేపట్టడంతో బొర్రా గుహల పరిసరాలు చాలా అందంగా మారాయి. గుహల లోపల ఆధునీకరణ, దీపాలంకరణ చేయడం అదేవిధంగా వివిధ లైట్స్ను డిస్కో లైట్స్ పెట్టి ఎంతో చక్కగా అమర్చారు. ఇంతకుముందు కాగడాలతో గైడులు సహాయంతో గుహలను చూపించేవారు. ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల మంది ఇక్కడికి వచ్చి ఈ బొర్రా గుహలను సందర్శిస్తారని ఒక అంచనా ఉంది. అయితే అరకు ప్రాంతానికి ఇది ఒక సుందరమైన ప్రాంతంగా పేరు తెచ్చుకుంది.